సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. నలుగురు మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించడానికే ముఖ్యమంత్రిని కలిశామని చెప్పారు. పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. తాము కేసీఆర్ వెంటే ఉన్నామని, తమపై రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి, మీడియాలో ఏంటంటే మేమేదో పార్టీ మారుతున్నట్టుగా, మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం, విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరనుకుంటా నేను. మరి మేము జనరల్గా పోయినాము. మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన. మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు, ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎండకేళ్ళ పార్టీ, గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం. ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా. కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి 3 సార్లు నాకు బీఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మాకున్నది మాకు వాళ్ళ మీద ఉన్నది కేసీఆర్ మీద. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు. ప్రజలకు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచెరు నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. మరి ప్రజల గురించి ఉన్నాం కాబట్టి మేము ప్రజల తరపు నుంచి ఇవన్నీ కూడా అడగడానికి పోయినాం. కాబట్టి దీంట్లో మరి రాజకీయం అది కాదు. మేము మరి ముఖ్యంగా నేను పుట్టిందే ఈ పార్టీలో, చచ్చిందాక ఇక్కడే ఉంటాం కాబట్టి నేను వేరే పార్టీకి పోయే అవసరం లేదు మాకు. అందుకే మేము ప్రజల గురించి పోవాలనే ఉద్దేశంతో పోయాం. కాబట్టి దీన్ని మేము అందరం కూడా నిన్న రకరకాలుగా ఏదైతే మరి వస్తున్న టీవీలో కానీ లేదంటే ప్రెస్లో కానీ అంటే ఇంకోటి ఖండిస్తామని.